హాయ్ దోస్తులు, అందరు ఎట్టున్నారు? మంచిగా ఉన్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి తోటికోడళ్ళు పార్ట్ 7 చూసేయండి ఫ్రెండ్స్. హాయ్ నర్సు, మళ్ళీ కత్తలే ఇటు నిన్న నుంచి మనం మర్చి కూర్చుంటున్నాం. కానీ ఏం పని ఉందని మరి నిన్న ఇలా అత్తది కావచ్చు. మళ్ళక్క రాకుండా ఉండదా? మనం రాకుండా ఉంటాం కానీ అక్క రాకుండా ఉండదుగా. అగో మళ్ళక్క వచ్చినావా? ఏమైంది మళ్ళక్క? నిన్న రాలేవు, ఇటు పోయినవే? నేను ఇటు పోతాను, ఇటు పోలేను. నా చిన్న కొడలతో నీళ్ళు వస్తుందే. అవునా? ఏమల్లక్క? ఏంది ఇక ఇద్దరు వస్తారు, మన్మరాల్లో ఇక ఆవుతాను లేవచ్చు, అందుకే రాలేవా నిన్న? అవునే, అందుకే రాలే నిన్న. తీరం లేకుండే పని, ఇద్దరు కూడలు అట్లా ఇక నేనే పని చేసుకోవాలని ఏడని నాకు ఒక్కడానికి ఏడాటం అవుతుంది. పని తీరుతలే ఇటు వద్దామంటే. అవునా? మల్లక్క సరే పోని, ఏం చేస్తావు మరి? ఇద్దరు కూడలు ఇప్పుడే సగ పెడతావు అంతే, తర్వాత నిన్నే వాళ్ళు చూసుకుంటారు. కానీ ఏం కత్తి నీ ఒడిసిపాయి వాటికంటే. ఏం మర్చిపోవడం ఏమోని, అసలు ఏడా గుద్దుకుంటారో ఏడా ఎత్తుకుంటారని భయమే ఎక్కడైతుంది. నా చిన్న కూడలు చేసుట్లా ఎట్లయితుందో ఏమో. ఇక కొడుకున్న బిడ్డను కూడా ఆ పిల్లని ఏమాడుతుంది, ఎందుకు అన్ని టెన్షన్స్ పెట్టుకుంటావు? అత్తమ్మ, నాకు ఫుల్ కడుపు నొచ్చింది అత్తమ్మ, నాతో అయిపోలేదు అత్తమ్మ. ఎందుకే అట్లయితుంది? ఇక పొద్దులు పడ్డట్లున్నాయి, అందుకే వచ్చే. ఏమత్తమ్మా, నా వల్ల అస్సలు అయితే అత్తమ్మ, హాస్పిటల్ తీసుకో అత్తమ్మ నన్ను. సరే ఇటు సోఫాలో కూర్చుంటా కొద్దిగా, ఇటు వరకు. అయ్యో బిడ్డ, ఇప్పుడు వాళ్ళకి ఫోన్ చేయలే. లక్ష్మి తాయి ఒకసారి. ఏమైంది అత్తమ్మా? అయ్యో నిషకి ఏమైంది అత్తమ్మా? అయ్యో దానికి మస్తు కడుపు నొచ్చిందటనే. చిన్నోడికి పెద్దోడు కన్నా ఫోన్ చెయ్యి, జల్దీ హాస్పిటల్ తీసుకోవడం, కార్ తీసుకురమ్మనే. సరే అత్తమ్మా, ఫోన్ చేస్తా. అత్తమ్మ వస్తున్నారట అత్తమ్మ, కారు తీసుకొని ఇవన్నీ చదువుకపో అత్తమ్మ, బట్టలు అవి ఇవి మన నిషతను పోవు. సరే బిడ్డ, కానీ ఇన్నిట్లో వదిలేసి పోవాలి నిన్ను. నువ్వు ఎట్లనే ఆ ఇంట్లో ఇట్లని అందరికి అన్నవన్నుడు అవి ఇవి నీతో అయితే ఆయే. అత్తమ్మ నువ్వన్నీ ఆలోచించకత్తమ్మ, పో అత్తమ్మ. మళ్ళా పిల్ల కట్టేటి ఏదన్నా అయినా మళ్ళీ బాగానే అత్తమ్మ. ఏమైంది? ఏం గడ్డల్లో కూర్చున్నావు? ఏం లేదండి, నాకు కూడా అంతా ఇటు అవుతుందండి తిప్పినట్లు. అవునా? కొంచెం ముందు చెప్తే వాళ్ళతో నిన్ను కూడా దాకుండా తీసుకోపోతుంది. కానీ ఇప్పుడు ఇట్లనే మళ్ళీ ఇప్పుడు నేను తీసుకుని పోదా? ఇప్పుడు ఏం వద్దండి, అంతగా మేము ఎక్కలేదండి. నువ్వు అన్నీ ఆపుకోకు, చెప్పి ఏదన్నా ఉంటే తోలుకొని పోతా. సరే పోదామండి, కారు తీసుకొని రండి. సార్ మీ ఇద్దరికి ఆడపిల్లలే పుట్టిల్లు సార్, మహాలక్ష్మిలు. వెళ్ళి చూడొచ్చు సార్ మీరు. డాక్టర్ అమ్మ ఫస్ట్ నాకు ఏమన్మరాలు పుట్టింది చెప్పు. ఇగో మీ చిన్న కోడలికి ఫస్ట్ పుట్టిందమ్మా, తర్వాత మీ పెద్ద కోడలికి పుట్టింది. కానీ ఇద్దరికి ఆడపిల్లలే. అవునా? ఓళ్ళకి ముందు పుడితేంది? ఇద్దరు ఎంత సూపర్ ఉన్నారు నా మన్మరాళ్ళు. ఓ చిన్ని బంగారము, ఓ పొట్టి బంగారము, సేమ్ మీ అన్నయ్య లెక్కనే ఉన్నవే నువ్వు. ఒరే పొట్టడా, మీ చెల్లె సేమ్ నీ లెక్కనుందిరా, చోక పుట్టింది, తెల్లా పుట్టింది. ఇగో ఎత్తుకోరా పెద్దోడా, ఫస్ట్ నన్ను ఎత్తుకోమన్నావు కదా, ఇక ఎత్తుకుంది కానీ ఎత్తుకో. ఏదండి ఫస్ట్ నా పాప నువ్వే ఎత్తుకోండి. మా అన్న కూడా మా అమ్మకి ఇచ్చి, నేను కూడా మా అమ్మకి ఇస్తా. ఎందుకండి మీరు చెప్తున్నారా అసలు? చిన్నోడా, నీ బిడ్డకు ఎలా సూపర్ పుట్టిందిరా, అమెరికా పిల్ల లెక్క పుట్టిందిరా. అవునే అమ్మ, ఇద్దరు మంచి తెల్లగా ఉన్నారు కదా అమ్మ. అవునురా, ఇవ ఎత్తుకోరా నీ బిడ్డని. ఓ డాక్టర్ అమ్మ, ఇక నిలబడి ఎత్తుకోవాలా? కింద కూర్చోమంటావా? ఏదైనా సాపాన తెచ్చి వస్తే ఏమవుతుంది? కొంచెం దావకంలా పైసలతో కడుతున్నాం కదా. ఓ అమ్మ, గట్లంటవేందమ్మా? సాపలు ఎత్తరా అమ్మ? ఇది హాస్పిటల్ అమ్మ, అంతే ఉంటుంది. పేషెంట్స్ దగ్గర ఏముండవి, మీరు బయటనే ఉండాలా. కానీ ఇప్పుడు పిల్లలు ఉట్టి చూస్తారని లోపలికి రమ్మన్నావు అంతే. ఎట్లయితే నా మర్మరాలు ఇద్దరు ఉట్టిల్లు, వీళ్ళు కూడా డాక్టర్లు అవుతారు. పెద్ద పెద్ద డాక్టర్లు అయినాక సోఫా సెట్టులు, కుర్చీలు, సాపలు అన్నీ వేపిస్తారు దవాఖానల్లో. మీ లెక్క కాదు చూడు. నా చిన్న తల్లిలు, నా పొట్టి తల్లిలు, ఏం చేస్తున్నవే చిన్న కుక్కలు, పొట్టి కుక్కలు, రెండు కుక్కలు, నా రెండు బంగారు తల్లిలు ఎంత చక్కదనము చూస్తున్నాయే. ఇద్దరు కలిసి ఆడుకుంటారు, కలిసి చదువుకుంటారు. మీ అన్నయ్యతోని మంచిగా ఆడుకోవచ్చు ఇక మీరు పెద్ద అయినాక. నా చిన్న కుక్కలు ఎంత చూపలు ఉన్నాయో. మీరు మీకోసం ఒక పాట పాడతా ఈనుండి. రాను బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను. మీ ఇద్దరిని ఓల్ చేర్చుకుంటారో పెద్దయినాక, కానీ లవ్ సూపర్ ఉన్నాయి మీరు. రెండు చిన్న కుక్కలు మీ అన్నయ్యని ఎత్తుకొని మీ ఇద్దరిని ఎత్తుకుంటానే పొట్టిలు ఎంత చోకులు ఉన్నారో, ఎంత చక్కగా చూస్తున్నారు. మా బుజ్జిలు. ఫస్ట్ ఇంటికోగానే మీకు మంచిగా జిట్టు తీసేసి ఇంట్లోకి తోలుకపోతాను. మీకు ఎంతమంది జిట్టు ఎత్తారో ఏమో. ఏతే మొత్తం వాళ్ళ అమ్మ లెక్క అమెరికా పుట్టింది చోకుల బొమ్మ. ఇక ఈ పెద్దోడు బిడ్డనైతే ఇది ఇంకా హీరోయిన్ లెక్క పుట్టింది. వాళ్ళ అన్న తిరగనే ఉంది. చిన్న బొండలు. చిన్నోడు నువ్వు ఎత్తుకుంటావా చెల్లెని?
సరే అమ్మ అన్న నేను మేము బయట ఉంటాం మరి. దారి చిన్నోడ పోదాం. అట్లా చేయదురా నానిద్దా, చెల్లెలు అమ్మాల దగ్గర బజ్జుంటారు, నువ్వు బయటకు రారా. నీకు ఐస్ క్రీమ్ కొనిస్తుందా రా పొట్టోడా? చాకీ ఐస్ క్రీమ్ కొనిస్తుందా? సరేరా పోరా పుట్టోడా, మీకు ఏమి పెట్టాలే, ఇద్దరు లక్ష్మీదేవులు పుట్టిండ్లు, నా దగ్గర ఉన్నాయన్ని మీ ఇద్దరికి సరిసగం ఇత్తనే, మీ అమ్మలకియ్యా మీ నాన్నలకియ్యా, మీరు లవ్ చక్కదనం పుట్టిల్లు, లవ్ చక్కదనం ఉన్నారు, నా 10 తులాల బంగారం మంచిగా 5 తులాలు ఇత్తనే, మంచిగా నన్ను మీరు కూడా మంచిగా చూసుకోవాలి, మీ అన్న లెక్క, మీ మమ్మీల లెక్క, మీ డాడీల లెక్క, సరేనా? నన్ను పట్టించుకుంటారా మీరు ముచ్చలైనాక. ఓ అమ్మ, నువ్వు పాటలు ఇలా వాడకమ్మా, పేషెంట్లకి డిస్టర్బ్ అవుతుంది, చెప్తే వినబడతలేదా నీకు? నాకు మన్మరాలు ఒట్టిల్లు సంబరంలో ఒర్రుతున్నా, ఒర్రద్దా ఏంది మరి? ఏడ సంబరపడమంటావా? బాత్రూమ్ పోయి సంబరపడమంటావా, బయట పోయి సంబరపడమంటావా? ఏడ మాట్లాడినా మాట్లాడకంటారు. చెప్పు, నీకు సీ డబ్బా కొనిస్తావని నువ్వు కొంచెం ఏమనకు డాక్టర్ అమ్మ మమ్మల్ని. ఏంది ఏ డబ్బా కొనిస్తావు? సీటు బిల్లల డబ్బా కొనిస్తా, 2 మన్మరాలే 2 డబ్బాలు ఇస్తా నీకు, కానీ నువ్వు మాత్రం నన్ను ఏమనకు, నా సంబరం అంతా తీరేదాకా నా మన్మరాల దగ్గరనే ఉంటా. ఓ అమ్మ, ఉండి ఎంతంటే అంతసేపు ఉండదు, అది ఇదంతా నడవదమ్మా, కాసేపు వాళ్ళకి రెస్ట్ ఇవ్వండి, కూర్చుంటే అప్పుడే కూర్చోగాని ఇట్లా ఒరినవనుకో ఊకుండదమ్మా, డాక్టర్ వస్తే నన్ను తిడతాడమ్మా, నన్ను బయటికి వెళ్ళగొడుతుంది, నన్ను జాబ్ దగ్గర వీకెత్తాడమ్మా, అలా కూర్చో అమ్మ సప్పుడు దాకా. మస్తు షారు ఉన్నారు ఈ దవాఖానలో, ఏందో ఏమో పైసలు కడతారేమో ఫ్రీగా, చేసినట్టు పెద్ద రుబాబు ఎత్తున్నారు, పైసలు కట్టనే కడుతున్నా మంచికి 1,00,000 రూపాయలు. ఓలన్నా కడతారు, నువ్వే కడుతున్నావా అమ్మ? కానీ అందరూ నీ లెక్క వర్రరమ్మా, ఎంతసేపు మాట్లాడాలి అంతసేపు మాట్లాడి సైలెంట్ గా ఉంటారు. సరే సరే తీ, బాగానే మాట్లాడుతున్నావు, మా కాలంలోనైతే ఇంటికాడనే పిల్లలు పుట్టుడు, నార్మల్ డెలివరీ లవుడు, ఏం తొరినా ఏం కాదు, ఏం తిన్నా ఏం కాదు, ఇప్పట్లో ఆపరేషన్లు అవి ఇవి మొత్తమే చేంజ్ అయిపోయింది, అన్నీ మీరు చెప్పినది ఇష్టంగా నడుస్తున్నాయి, మేము చెప్పినట్లు ఇప్పట్లో ఏం వింటున్నారని మీరు. సరే సరే అమ్మ, ఆ పిల్లల్ని అక్కడ వండబెట్టాలి తల్లిల దగ్గర. లక్ష్మి ఎట్లుందమ్మా, నీకు మంచిగా ఉందా? పర్వాలేదు అత్తమ్మా, మంచిగానే ఉంది, నా బిడ్డ ఎట్లుంది అత్తమ్మా, మంచిగా ఉందా? నీ బిడ్డకేమి హీరోయిన్ లెక్క పుట్టింది, సేమ్ ఆ పొట్టోళ్ళ లెక్కనే పుట్టింది, మన ఊళ్ళో మొక్కల పొట్టోళ్ళ లెక్కనే పుట్టింది, సేమ్ వాళ్ళ అన్నయ్య లెక్కనే పుట్టింది, చిన్న కుక్కలు. బత్తమ్మా సూపర్ ఉంది కదా నా బిడ్డ. అమ్మా చిన్ని తల్లి, చిన్న బోండం పుట్టినవా నువ్వు? అమ్మ ఇంత లేట్ వస్తావా నా బిడ్డను చూసేందుకు నువ్వు? మాకు అల్లుడి చెప్పగానే వెళ్ళినావా అని చదువుకునే వరకు ఇదరైంది, వచ్చేవరకు బిడ్డనే పుట్టిందంటే సూపర్ ఉంది, అమెరికా పిల్ల లెక్క అని బిడ్డ, నీ లెక్క సోకుంది, మన పోలికలే వచ్చినాయి, అలా నాన్న సైడ్ పోలికలు ఏం రాలే. అమ్మమ్మ ఇప్పుడు వచ్చినా అమ్మమ్మ, అప్పటి నుంచి ఏం చేసినావు అమ్మమ్మ? ఏం చేయలేదు అది, వెళ్ళినాంకి ఇదివరకు అయింది వచ్చేవారికి ఆ ట్రాఫిక్ లో. అవునా, సరే సరే, నా మన్మరాలు ఎట్లుంది? లవ్ సో పుట్టింది, సేమ్ నా బిడ్డ లెక్క పుట్టింది, నా బిడ్డ నా లెక్కుంది, నా బిడ్డ లెక్క నా మన్మరాలు ఉంది, ఎంత సూపర్ పుట్టిందో, మా పోలికలు ఇవి మాయి ఇవన్నీ. మీ పోలికలు, నా కొడుకు పోలికలు ఏం లేవు, మా పోలికలు ఏం లేవు, మొత్తం నీ బిడ్డ పోలికలనే, నీ పోలికలు మత్తు శాసనంతో మాట్లాడుతున్నావు నువ్వు. మరి నిజమే కదా చూడదునా, ఏంది నిజమే, మా లెక్కలేదా, మావేం లేవా, ఆ ముక్కు మాదే, ఆ మూతి మాదే, మస్తు చెప్తావు నువ్వు, సేమ్ నా బిడ్డ లెక్కనే పుట్టింది నా మన్మరాలు. అవునవును, బాగానే చెప్తావు, నీకేంది? ఏంటి మీ అత్త గట్లా మాట్లాడుతుంది ఏంది నిషా? దానికేం పని ఉంటుంది, మాది ఇప్పుడు అట్టనే ఉరుకునే ఉంటుంది, దాన్ని పట్టించుకోము నువ్వు. సరే బిడ్డ, నీకు ఎట్లుంది బిడ్డ, మరి హుషారుందా? మంచిగా ఉందమ్మా, కొంచెం కానీ కొంచెం అంత ఇట్లా అవుతుందమ్మా, నాకు లేవనికి అప్పుడు. సరే సరే ఫోన్ బిడ్డ గట్లనే ఉంటుంది, ఏం చెప్తా, కానీ సేమ్ ఎక్కడ ఉంది నీ బిడ్డ. అవునమ్మ, నాకు అందుకే ఫుల్ హ్యాపీగా ఉంది అమ్మ, మా వాళ్ళతో ఇంకెంత గొప్ప మాట్లాడారు మా అత్తనైతే. నీ అత్తకేంది ఇప్పుడే అట్లా మాట్లాడుతుంది? సరే అదిలే, బిడ్డ పుట్టింది, బిడ్డ తీసుకుంటానో మంచిగా ఉంది, ఇక అది నెట్స్ పెట్టి నువ్వు జోకులు ఉన్నావే నువ్వు, పొట్టి కుక్కలు. చూసినావా చూసినావా, చూడు పెద్ద కొడలు పిల్లలు ఆలే కావాలమ్మా, పిల్లల్ని పట్టించేసుకోదు, నా బిడ్డ పుట్టిందంటే నీళ్ళ పట్టించుంటుందో పట్టించుకోదు. చూసినావా ఇంటి కడ కూడా కంటే ఇప్పుడు అమ్మ నాన్న, మీ అక్కకి అమ్మ నాన్న లేరని కావచ్చు అంతే, అందుకని ఇస్తుందేమో, అన్నిట్లవి బాగా ఈ బీరు ఆలోచించద్దు. లేదమ్మా అంతే అమ్మా, మారమ్మ ఎప్పుడు పెద్ద కొడలు అంటే అమ్మ, నా బిడ్డ పట్టించుకోకుంటే దాన్ని జుట్టు పట్టి
కొర్ర కొర్ర తింటి బయట ఎత్తిస్తా ఇంట్లోనే ఏమనుకుంటున్నా ముసలి. సరే బిడ్డ ఫోన్ ఇస్తే పెట్టి అత్తమ్మ మా అమ్మ లేక నాకు ఇవన్నీ బాధలు కదా అత్తమ్మ, మా అమ్మ ఉంటే నాకు ఇవన్నీ బాధలు ఉంటుంది కదా అత్తమ్మ. ఎందుకు ఎడుతుంది లక్ష్మి? నేను లేనాయే, నేను చూసుకుంటా లేనాయే, నేను మీ బిడ్డ దగ్గర అది కాదు అత్తమ్మ. మా అమ్మ ఉంటే నాకు కూడా నిజలేక మా అమ్మ వచ్చేది మంచిగా నా బిడ్డను ఎత్తుకునేది. నువ్వు ఈ టైంలో ఇట్లా బాధపడితే మంచిగా ఉండదే కోడలుదానా. బిడ్డను చూసుకుంటా పిల్లల్ని చూసుకుంటా మంచి బతకచ్చు నువ్వు. నేను లేనా? నేను చూసుకుంటా లేనా చెప్పు. నీకేం తక్కువ చెప్తున్నాను నేను? ఏం లేదు అత్తమ్మ, కానీ అమ్మున్న వేరే అత్తమ్మ. అరే బాధపడకి, నేను లేనా? వాళ్ళమ్మ దానికి ఏం చేస్తుందో నీకు కూడా నేను అనుకుంటున్నాను. నువ్వేం టెన్షన్ తీసుకోకు. సరే అత్తమ్మ, మీలాంటి అత్త దొరికినందుకు నాకు ఏ జన్మల పుణ్యమో అత్తమ్మ. ఏ జన్మల పుణ్యమో లేదు ఏం లేదు. నువ్వు నా ఇంటికి వచ్చి నుంచి నా ఇంట్లో ఎంత మంచిగా ఉంటుండే. నిన్ను అందుకే మంచిగా చూసుకుంటానే నేను. అమ్మ మీరు ఏందమ్మా పేషెంట్ని బాగా పెడుతున్నారు, పేషెంట్ అక్కడ ముచ్చట పెడుతున్నారు, పేషెంట్ నేర్పిస్తున్నారు. అలాగే మంచిగా ఉండదమ్మా. కొంచెం బయటకు వెళ్ళి సపడాకు కొండ్లి అలానే డిస్టర్బ్ చేయొద్దు. ఓకే, వాళ్ళు ఏడిస్తే వాళ్ళ కుట్టుని వస్తాయమ్మా. డాక్టర్ అమ్మ మాతో చెప్తున్నావు పోతాం తీ. అదే నువ్వు రోజులే తిండికే పోదాం. ఎందుకంటే బాధపడుతున్నావు, బయటలో తేడుతున్నాం పుక్కిన కొంచుకున్నట్లు చెప్తున్నావు. ఓ వదిన అతనద్దు డాక్టర్లని గట్టినేనా మాట్లాడేది పెద్ద మనిషిది. ఓ నీకేం తెలియదు వదిన, నువ్వు అచ్చనొచ్చం అట్లనే మాట్లాడుతుంది. నీకేం తెలియదు. మెమరాలు పుట్టే సంబరంగా ఎత్తుకొని అది ఇది మాట్లాడితే కూడా ఉరుతుంది ఆ డాక్టర్ అమ్మ. మరి అంతే మరి పేషెంట్లకి అట్లనే. ఇప్పుడు మేము కూడా హాస్పిటల్లో వర్క్ చేస్తాం కదా, నాకు కూడా తెలియదా అట్లా అల్లరి చేయొద్దు వదిన. సరే స్కూల్లో పురాణ లెక్క చెప్తున్నావు నాకు తెలియదా? నేను మల్లక్క అంటే మినిమం ఉంటుంది. మల్లక్కనికి మినిమం ఉంటుంది. గట్లుంది బిడ్డ మీ అత్త. ఇంకంతేనే అమ్మా, నీ అల్లుడు ముఖం చూసి ఉంటుందని ఆ ఇంట్లో, లేకుంటే పెట్టే టార్చర్కి నేను ఉండలేకపోతున్నానే అమ్మ. సరిపోను బిడ్డ, బాధపడకు. బిడ్డని సంతోషంగా ఉండాలి ఇప్పుడు నువ్వు. అవునుగా నీ డాక్టర్ అమ్మ ఎప్పుడు పంపిస్తారు ఇంటికి నా మనవరాలని? అమ్మ 3 రోజులు అయిపోవాలమ్మా పంపించనీకి. ఇయ్యాలనే కదమ్మా. అవునా, సరే అమ్మా. కూర్చుంటా అమ్మ, వదిన వచ్చింది కదా, ఉదయంతా చాయ్ తెప్పిస్తావా? ఓ డాక్టర్ అమ్మ వదినకి చాయ్ అవుతుంది. వస్తారు చాయ్ ఇస్తారు. కానీ నువ్వు ఎంత గట్టిగా రకని చెప్పాను కూడా అడుగుతున్నావు ఎందుకమ్మా? నన్ను ఊరేగంతమ్మా, నువ్వు అన్నీ పట్టించుకోకు. కానీ కొంచెం ఆ చాయ్ కూరడు వస్తే ఇటు రమ్మను, వదిన చాయ్ అవుతుంది. వచ్చింది మళ్ళీ చాయ్ పోపలేదు అది ఇది అని మాట్లాడుతుంది మళ్ళా. సరే అమ్మా. దోస్తులు వీడియో ఇట్లుంది దోస్తులు. నా మనమరాలు మంచిగా ఉన్నారా దోస్తులు? మంచిగా ఉంటే నా మనమరాల కోసం లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్ చేయాలి నా మనమరాలు ఎట్లున్నారో. ఓకేనా దోస్తులు? బాయ్ దోస్తులు. మళ్ళీ ఒక పాటని మళ్ళీ మీ ముందరికి వస్తాం దోస్తులు.